కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నకిలీ నోట్ల కలకలం రేపింది. నకిలీ కరెన్సీ నోట్ల కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ అనే వ్యక్తి ఓ వైన్ షాప్ లో నకిలీ 500 నోట్లను మారుస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 7,500 విలువ గల 15 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్ల ముద్రణకు ఉపయోగిస్తున్న ప్రింటర్, ఇతర పరికరాలను అధికారులు సీజ్ చేశారు. నిందితులు రోజుకు 30,000 నకిలీ నోట్లను మార్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారని డీఎస్పీ తెలిపారు. నకిలీ కరెన్సీ ప్రజల్లోకి వెళ్లక ముందే నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ సుభాన్ తెలిపారు. ఎస్డిఆర్ బార్ అండ్ రెస్టారెంట్స్ వద్ద కొంతమంది దొంగ నోట్లు చలామణి చేస్తూ ఉంటే 500 రూపాయల నోట్లు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్యాషియర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము కన్నేగంటి కృష్ణ అనే అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 15 500 నకిలీ నోట్లు మనం స్వాధీనం చేసుకోవటం జరిగింది. దాని తర్వాత అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు వీరాచారి, అలాగే సత్యనారాయణ, శివప్రసాద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మన చిలకలపూడి సిఏ గారు వాళ్ళ టీము అందరూ కూడా సీజుడ్ ప్రాపర్టీ వచ్చేసి 200 నకిలీ నోట్లు 3, 500 నకిలీ నోట్లు 6, హెచ్పి డెస్క్ టాప్ 1, అలాగే ఫ్రేమ్స్, ఎంటీ ఫ్రేమ్స్ 2. వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి మనకి బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో వెళ్ళి 500 రూపాయల నోట్లు మారుస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎస్డిఆర్ బార్ అండ్ రెస్టారెంట్స్ వద్ద కొంతమంది దొంగ నోట్లు చలామణి చేస్తూ ఉంటే 500 రూపాయల నోట్లు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ క్యాషియర్ ఇచ్చిన